హై! ఈరోజు పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇంకా యోధ కన్నాకి లవ్వర్‌గా వస్తా ఉంది గదా! ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి జోడీ? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మంజుల గారు గూడా గెస్ట్ రోల్‌లో రాబోతా ఉన్నారు. అదే పెద్దికి పెళ్లి చేసుకునే ఆవిడగా రాబోతా ఉన్నారు. మా టీవీ అతను పెట్టుకున్నాడు గదా! ఆ రోల్‌ని వెనక నుంచి మనకు చూపిచ్చి గెస్ ద హూ ఈజ్ అని చెప్పి పెట్టుకున్నాడు గదా! ఆవిడెవరో కాదు మంజులనే. చూద్దాం రేపటి ఎపిసోడ్‌లో ఆవిడొస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో వస్తుంది. ఎల్లుండి ఎపిసోడ్‌లో వస్తుంది గానీ ఆవిడైతే మంజుల గారితో రాబోతా ఉన్నారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే కన్నా, చక్రి అలాగే మహాలక్ష్మి బస్ స్టాండ్‌లో వెయిట్ జేస్తా ఉంటారు గదా! ఇంకా అక్కడ పిల్లలతో మాట్లాడడానికి పోయినప్పుడు వాళ్ళు ద్వారా తెలుసుకుందేందంటే, మీ అన్నయ్యని లవ్ చేస్తున్నాను అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా వీళ్ళేమనుకుంటారు అంటే, కేశవాన్ని లవ్ చేస్తున్నాదేమో అని జెప్పి వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా కన్నా వచ్చేసి, అయ్యో! నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానే, నేను లవ్ చేయకముందే నా లవ్ ఫెయిల్ అయిపోయిందా అని జెప్పేసి కన్నా గూడా అనుకుంటా ఉంటాడనమాట. సరే ఇంకా ఈ విషయం పోయేసి మనము అతనితో చెప్దామా వద్దా కేశవతో అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఫోన్ నంబర్ అడుగుతుందనమాట వచ్చి. ఫోన్ నంబర్ కావాలా? మా ఫ్రెండ్ లవ్ చేస్తా ఉంది మీ అన్నని అని చెప్పేసరికి, ఫోన్ నంబర్ సరే నేను మా అన్నని అడిగి చెప్తాను నేను అని చెప్పేసి తనైతే చెప్తాడు. చెప్పేసి ఇంకా కేశవాకి చెప్దాము అని చెప్పేసి అతను మెకానిక్ షాప్ దగ్గరకొస్తాడు. అతనైతే ఇంకా బుస్సుతో మాట్లాడుతా ఉంటాడనమాట కేశవ. వచ్చేసి నీకొక విషయం చెప్పాలా? నిన్నొక అమ్మాయి లవ్ చేస్తా ఉంది అని చెప్పేసరికి బుస్సి కొళ్ళుమండి ఎవరితో లవ్ చేసేది ఇక్కడ ఉండు దాని పని చెప్తాను ఉండు అని చెప్పేసి తనైతే మాట్లాడుతున్నాడు. బాగుంది ఇది ఎవరైనా లవ్ చేస్తున్నావు అంటే లవర్ ఉన్నారని చెప్పేస్తే పోతుంది కదా! దాని గురించి ఏందో పెద్ద ఆ ఎపిసోడ్‌ని లాక్కపోతే స్టోరీలోకి పోవాలి గానీ ఏందో ఒక అబ్బాయి లవ్ చేయడానికి పోతే ఫ్యామిలీ బస్ స్టాండ్‌లో వెయిట్ చేయడం ఏందో నాకిది కొంచెం స్క్రిప్టెడ్ సీరియలే ఇది. కానీ ఎందుకో నాకది తట్టల మైండ్‌కి రాలేదది. నాకు నచ్చలేదది. దాని మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలా గూడా మాధవ గూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అది గూడా పెళ్ళైన అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అలా గూడుపుటాన్ని జేయడం గూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఏ విషయమైనా సరే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత ఏది మంచో, ఏది చెడో నిర్ణయాలు తీసుకోవాలి గానీ ఏదో పోయి గోదావరిలో దూకినట్టే అనిపిస్తా ఉంది మాధవ విషయం గూడా. నాకదే ఇంకా కనీసం మా అమ్మాయికన్నా చెప్పాలి గదా! మహాలక్ష్మికన్నా చెప్పాలి కదా! పాపం మా అమ్మాయి క కాళ్ళ మీద తపస్సు చేస్తా ఉంది. ఎట్లైనా సరే మాధవకి పెళ్లి చేయాలని తపస్సు చేస్తుంటే, ఆయన చెప్పబెట్టకుండా ఆ అమ్మాయికి రెండో పెళ్ళైనా పర్వాలేదు నేను చేసుకుంటాను అని చెప్పటము, ఏందో నాకు కొంచెం సిల్లీగా అనిపిస్తా ఉంది. మీ ఒపీనియన్ గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. మీకు వీడియోస్ నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమీ కాదు. ఊరికే లైక్ కొట్టేసి సరిపోతుంది. లైక్ కొట్టండి. మీ బుజ్జి చేతులతో లైక్ కొట్టొచ్చు కదా! అలాగే కమెంట్ చేసి చేయండి. ఇట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే ఇంకా ఈరోజు స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఇంకా చెప్పడానికైతే వస్తారనమాట. వచ్చి ఆ మాట చెప్పేటప్పుడు బుస్సు ఉండు దాని పని చెప్తానుండు అని చెప్పేసి ఎగిరి గంతులేస్తా ఉంటుంది. సరే ఇంకా ఎప్పుడొస్తారు వాళ్ళంటే ఉదయం వస్తారు. ఆ తర్వాత సాయంత్రం గూడా వస్తారంటే ఈ సాయంత్రం వచ్చి చెప్తానుండు వాళ్ళ పని అని చెప్పేసి బుస్సు గూడా బయలుదేరుతుందనమాట. ఇగ కేశవ ఉండి వదిలేయొచ్చు కదా పాపము అని చెప్పనేసరికి, "ఏం వాడు నన్ను గాదని వాడిని లవ్ చేస్తావా నువ్వు?" అని చెప్పేసి అతని మీద గూడా ఎగురుతా ఉంటుంది. ఇంకా ఇంటికి మాధవ వాళ్ళ ఇంటికి బ్రోకర్ ఉన్నారు కదా! ఆయనైతే వస్తాడు. వచ్చేసి ఆ అమ్మాయితో మాట్లాడాను. మీతో గూడా కలవాలని చెప్పనంటుంది. ఒక 2 డేస్‌లో వస్తానంటా ఉంది. అయినా గూడా సరే మీరు మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు గదా! అని చెప్పేసరికి, వద్దు డిస్కస్ చేయొద్దు. నేనే నిదానంగా చెప్పుకుంటాను మా ఇంట్లో వాళ్ళకి. నేను చెప్పేదాకా నువ్వేం చెప్పొద్దు" అని చెప్పేసి మీడియేటర్‌కి గూడా మాధవ చెప్తాడు. కానీ మీడియేటర్ పదే చెప్తాడు. ఎందుకు నాకు పేరొస్తుందేమో నువ్వు ఇంట్లో చెప్పొచ్చు గదా! అని చెప్పేసి అప్పుడే అక్కడికి మహాలక్ష్మి గూడా వస్తుంది. మహాలక్ష్మి దగ్గర గూడా దాచిపెట్టడం అయితే జరుగుతుంది. "ఏమీ లేదమ్మా సంబంధం చూస్తున్నాము. నాకిష్టం అని చెప్పాను గదా!" ఇదంతా చెప్పడం అయితే జరుగుతా ఉంది. సరే మా పెద్దికి ఎలా అయినా సరే మంచి సంబంధం చూసి చేయండి అని చెప్పేసి గూడా అమ్మాయి అయితే చెప్తా ఉందనమాట. సరే ఇంకా ఈ బుస్ అయితే బస్ స్టాండ్ దగ్గరకైతే వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు అమ్మాయిలున్నారు గదా! వాళ్ళతో ఒక రౌండ్ ఆఫ్ చేసి వి మా ఇతనికి నేనున్నాను. నువ్వెవరు లవ్ చేయడానికి అంటే, ఇతనెవరు అని చెప్పి అడుగుతారు వాళ్ళు. మరి నువ్వెవరిని లవ్ చేస్తున్నావంటే, ఉదయం ఉన్నాడు గదా నీ పక్కన, అతన్నే లవ్ చేస్తున్నానంటే చక్రిని. చక్రిని లవ్ చేస్తున్నాదంట ఆ అమ్మాయి. ఇంక చక్రి తెలిస్తే ఇంకేమన్నా ఉందమ్మా, ఇంక మహాలక్ష్మికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటుంది. అయినా ఏంది పెళ్ళైనోళ్ళని లవ్ చేయటం, ఈ లవ్ ట్రాకులు పెట్టడం ఏంది? ఇదే కొంచెం జంజలికి నచ్చుతా ఉందని చెప్పి ఎపిసోడ్‌లో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు గానీ, ఏందో ఈ లవ్ ట్రయాంగిల్ ఇయంటే నాకు నచ్చట్లేదు. అసలు ఎక్కలేదు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ పట్ల ఇది ఇంతకంటే ఏమీ లేదు. వీళ్ళు లవ్ చేసుకోవడం, వాళ్ళు రావడం, వీళ్ళకి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం, ఈ మాధవ్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇంకొక పెళ్లి చేసుకోవాలా అని చెప్పి అనుకోవడము, అది కూడా పెళ్ళైన అమ్మాయిని చేసుకోవాలనుకోవడము, ఇదంతా చూస్తే నాకెందుకో ఈరోజు ఎపిసోడ్ అంతగా నచ్చలేదు. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.